రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ప్రకటించింది వెదర్ డిపార్ట్మెంట్. రానున్న 5 రోజులు వర్షాలు కురుస్తాయని తెలిపారు అధికారులు. హైదరాబాద్ సిటీతో పాటు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయన్నారు. జూన్ 2న గ్రేటర్ పరిధిలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు. మరోవైపు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లు తెలిపారు. మరో 2 రోజుల్లో కర్ణాటకను చేరుకుంటాయని, ఈ నెల 6న రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశిస్తాయంటున్న వెదర్ ఆఫీసర్ శ్రావణితో హరిత ఫేస్ టు ఫేస్. వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా మధ్యాహ్నం పూట బయటికి రావాలంటే జనం భయపడుతున్నారు. ఉత్తర జిల్లాల్లో అయితే ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. మరి రానున్న 5 రోజుల్లో వెదర్ ఎలా ఉండబోతుంది అడిగి తెలుసుకుందాం. మనతో పాటు హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రావణి గారు ఉన్నారు. మేడం, తెలంగాణలో చూసుకుంటే చాలా చోట్ల అధిక ఉష్ణోగ్రతలు కనబడుతున్నాయి. ఎక్కడ ఎక్కువ ప్రభావం ఉంది? మనకి దాదాపుగా ఉత్తర దిశ నుంచి గాలులు వేస్తూ ఉండడం వల్ల మనకి ఉత్తరాదిలోనే ఎక్కువగా దీని ప్రభావం ఎక్కువగా ఉంది. ఉత్తరాది మనకి రాజస్థాన్ పరిసర ప్రాంతాల్లో దాదాపుగా మనకి 45 డిగ్రీల కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. అక్కడి నుంచి మనకి తేమలేని పొడిగాలులు వీస్తూ ఉండడం వల్ల ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే మనకి కొద్దిగా వాతావరణం అనేది భిన్నంగా కనిపిస్తూ ఉంది. అధిక ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి ఈ పరిసర ప్రాంతాల్లో మనకి 41 నుంచి 44 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తూ ఉన్నాయి. అలాగే మధ్య దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని దక్షిణ దిశ నుంచి మనకి దాదాపుగా ఈ దక్షిణ దిశ నుంచి వీస్తున్న గాలుల వల్ల కొద్దిగా ఉక్కపోత వాతావరణం అనేది ఉంటుందన్నమాట. ఈ 2 రోజులు కూడా అదే వాతావరణం ఉండే అవకాశం ఉంది. మనకి దాదాపుగా 3వ తేదీ నుంచి పశ్చిమ దిశ నుంచి గాలులు వీచే అవకాశం ఉంది. దానివల్ల కొద్దిగా చల్లబడే వాతావరణం ఉంది. ముఖ్యంగా 2వ తేదీ నుంచి పూర్తిగా రాష్ట్రం మొత్తం మీదుగా చల్లబడిన వాతావరణం ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకి ఈ రోజు అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశం ఉంది. రేపు చూసుకున్నట్లయితే పూర్తిగా కొన్ని చోట్ల ముఖ్యంగా ఈశాన్య మరియు దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని ఒక మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎల్లుండి ముఖ్యంగా దక్షిణ ఈశాన్య తెలంగాణ జిల్లాలతో పాటుగా రాష్ట్రం మొత్తం మీదుగా చాలా చోట్ల మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే దక్షిణ మరియు కొన్ని తెలంగాణ జిల్లాల్లోని అక్కడక్కడ భారీ వర్షపాత సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. భారీ వర్షపాతం చూసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా రంగారెడ్డి, దక్షిణ తెలంగాణ జిల్లాలైన మహబూబ్ నగర్, నారాయణపేట, అదేవిధంగా జోగులాంబ, గద్వాల్, నాగర్ కర్నూలు, నల్గొండ, సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. తదుపరి మనకి భారీ వర్షపాత సూచన లేకపోయినా అక్కడక్కడ ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం కూడా ఉంది. ఈదురుగాలులతో కూడిన వర్షపాతం కూడా నమోదే అవకాశం ఉందన్నమాట. 5 రోజుల పాటు ఎల్లో అలర్ట్ రాష్ట్రానికి ఇచ్చారు కాబట్టి ఫోర్కాస్ట్ ఎలా ఉండబోతుంది? ప్రధానంగా ఏ జిల్లాల మీద ఈ ఎండల తీవ్రత ఉంది? రానున్న రోజుల్లో వర్షాలు ప్రధానంగా ఎక్కడ ఎక్కువ కురిసే అవకాశం ఉంది? ఈ ఎండల తీవ్రత అనేది ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల మీద ఉండే అవకాశం ఉంది. అది కూడా 2 రోజులు మాత్రమే ఉంది. తర్వాత నుంచి కొద్దిగా తగ్గే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మిగతా అంటే వర్షపాత సూచనలు చూసుకున్నట్లయితే వరుసగా 5 రోజులు కూడా మనకి రాష్ట్రం మొత్తం మీద అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉంది. మనకి ముఖ్యంగా 2వ తేదీని చూసుకున్నట్టే దక్షిణ ఈశాన్య తెలంగాణ జిల్లాల మీద భారీ వర్షపాత సూచన కూడా ఉంది. ఈ మోస్తరు జల్లులు కూడా రాష్ట్రంలోని మనకి ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉన్నందున 1 నుంచి 3వ తేదీ వరకు కూడా మనకి ఉరుముల మెరుపులతో పాటుగా ఈదురుగాలులతో కూడిన వర్షపాత సూచనలు ఉన్నందున ఎల్లో అలర్ట్ వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు కురుస్తున్న వర్షాలు ఏ ప్రభావంతో రాష్ట్రం మీద ఈ వర్షాల ఎఫెక్ట్ ఉండబోతుంది? రానున్న రోజుల్లో మనకు వర్షాకాల సీజన్ స్టార్ట్ అయినట్టేనా? లోకల్ ఇన్ఫెక్ట్ వల్ల అంటే దాదాపుగా మనకి ఉరుముల మెరుపులతో కూడిన వచ్చేవన్నీ అక్కడ ఏర్పడిన ద్రోణుల వల్ల ఆ సాయంత్రం పూట కూడా కురిసే వర్షం అయితే అవుతుంది. దాదాపుగా మనకి ఇదే విధమైన వాతావరణం మనకి వరుసగా 5వ తేదీ దాటిన తర్వాత కూడా ఏర్పడినట్లయితే మనకు ఖచ్చితంగా మనకు 3వ తేదీ నుంచి పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తూ ఉన్నాయి. కొద్దిగా మనకి కేరళ తీరం తాకినప్పటికీ కొద్దిగా మనకి 2 రోజులు 2వ దాటిన తర్వాత ఇంటీరియర్ కర్ణాటక, రాయలసీమను చేరుకునే అవకాశం ఉంది ఋతుపవనాలు. మనకి 5 దాటిన తర్వాత నుంచి ఋతుపవనాల ప్రభావంతో వర్షాలు వచ్చే అవకాశం ఉంది. మేడం, నైరుతి ఋతుపవనాల కదలికలు ప్రజెంట్ చురుగ్గా కొనసాగుతున్నాయి కాబట్టి ముఖ్యంగా తెలంగాణలోని ఏ జిల్లాలకు నైరుతి ఋతుపవనాలు ముందుగా వచ్చే అవకాశం ఉంది? దాదాపుగా దక్షిణ తెలంగాణ జిల్లాలను తాకే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట మొదటిసారిగా. తర్వాత మనకి పూర్తిగా ఉత్తర తెలంగాణ జిల్లాలను తాకే అవకాశం ఉంది. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు మనకు సెకండ్ రోజు భారీ వర్షం అంటున్నారు. ఏ జిల్లాలో ఈ ప్రభావం ఉండబోతుంది? ముఖ్యంగా దక్షిణ జిల్లాలో ఎట్లా ఉంటుంది? దక్షిణ జిల్లాలైన మనకి మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే వికారాబాద్, సంగారెడ్డిలో కూడా అక్కడక్కడ మనకి ఉరుములు మెరుపులతో పాటుగా భారీ వర్షపాత సూచనలు కూడా కనిపిస్తున్నాయి. గ్రేటర్ పరిధికి వస్తే ఉదయం నుంచి కూడా ఒక్కపోతలు, వేడిమి వాతావరణం కనిపిస్తోంది. గ్రేటర్ పరిధిలో వెదర్ కండిషన్స్ ఎట్లా ఉంటాయి రానున్న 3
రోజులు? రానున్న 3 రోజులు చూసుకుంటే గ్రేటర్ పరిధిలోని మనకి పగటిపూట ఈరోజు మాత్రం ఉక్కపోత వాతావరణం ఉంటూనే సాయంత్రం అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. రేపు కూడా కొద్దిగా వర్షపాత సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఎల్లుండి కొద్దిగా మనకి ఈ ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం అధికంగా ఉండే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా మధ్యాహ్నం చేసి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నమాట. దక్షిణ కర్ణాటక మీదుగా ఈ 2వ తారీఖు నుండి నైరుతి ఋతుపవనాల కదలికలు ఉండడంతో ఇటు ఏపీ తెలంగాణలో 5 నుంచి 6 తేదీల్లో ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల మీద నైరుతి ఋతుపవనాల ప్రభావం ఉండబోతుంది. ఇది లేటెస్ట్ వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ నాగరాజ్తో హరిత V6 న్యూస్ హైదరాబాద్.